అందరికీ నమస్కారం. ఫస్ట్ let me congratulate the Telangana police. 2 months back ఇక్కడే 2-3 months back ఇక్కడే సివి ఆనంద్ కూడా కలిసాం. అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజ్జనార్ గారు. ఈజ్ కంటిన్యూయింగ్ ద ఫైట్ ఫర్ అస్, ఫైట్ ఫర్ ద పైరసీ. Let me congratulate the Hyderabad police and Telangana police, not just for the Telugu industry. What this thing, what they have done right now, it is for all the Tamil film industry and Hindi film industry. వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది తను క్యాప్చర్ చేసింది కానీ నాకు కొలీగ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది, మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్. అండ్ రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు, జస్ట్ కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 1 month బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా, నథింగ్ ఈజ్ ఫ్రీ, రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ ఒక మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. హలో, అందరికీ నమస్కారం అండి. Extremely sad for what has happened in Saudi Arabia. Our family members andarki our total condolences, heartfelt condolences. To the Police Department of Telangana, congratulations sir, you've been our hero. Thank you very much for making our lives so much better. From the industry, from all the producers, distributors, exhibitors, all the workers, a very, very, very big thank you sir. Thank you very much sir. To the public, వాట్ ఈస్ వెరీ క్లియర్, ఇప్పుడు రాజమౌళి గారు చెప్పారు, అందరు చెప్తా ఉన్నారు లాస్ ఆర్ ఎక్కువ లాస్, బట్ ద రియల్ లాస్ ఇస్ యువర్ పర్సనల్ లాస్. ఇందాక రాజమౌళి గారు సేయింగ్, డు వి అండర్స్టాండ్ మన డే ఏమవుతుంది అనేది మనకు అర్థం అవుతుందా, అర్థం కాదా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ లూజ్ డేటా? నా ఐడెంటిటీ చేస్తే ఏమవుతుంది? వాడు ఏం చేయగలడు దాంతో? హీ కెన్ ఓపెన్ న్యూ క్రెడిట్ కార్డ్ ఆన్ మై నేమ్. He can
accounts. Hello. He can open bank accounts. He can open తను మెడికల్ మన పేరు మీద మన మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తూ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలడు. వాడు గవర్నమెంట్ బెనిఫిట్స్ హీ కెన్ అప్లై ఫర్ దట్. హీ కెన్ గెట్ ఎ జాబ్ యూజింగ్ యువర్ నేమ్. ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్. మీ క్రెడిట్ స్కోర్స్ తగ్గిపోతాయి. దాన్ని మళ్ళీ ఫైట్ చేయడానికి మీకు లీగల్ ఫీజు, సివిల్ కేసెస్ అన్ని జరుగుతాయి. యువర్ అకౌంట్స్ విల్ బి టేకెన్ ఓవర్. The emotional turmoil that you have for all these things. So just keep that in mind. And మీరు అది ఫ్రీగా సినిమా చూడటం వల్ల he can play a game on you. అది అవాయిడ్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా. దానికి ఇందాక సజ్జనార్ గారు చెప్పినట్టు ఈస్ గివెన్ అస్ కాల్ దట్ 1930, ఫైండ్ అవుట్ వేర్ వీఆర్, బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద వరల్డ్ టుడే. దానికి మీరు జస్ట్ pouring oil to that fire. So stay away from that. That will be the biggest lesson that all of us have to take back, and let our data not get stolen. Thank you, sir. Thank you very much, sir. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారము ఆ జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి బృందము 9th నవంబర్ నుంచి 23 దాకా వాళ్ళ ఒక ప్లాన్ ఉండింది. వాళ్ళు మొత్తము 54 మెంబర్స్ 9th హైదరాబాద్ నుంచి జెడ్డాకు ట్రావెల్ చేశారు. దాంట్లో 4 మెంబర్స్ సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది నిన్నే. 4 మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు. ఇంకా 46 మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు. మదీనాకు ఇంకా దగ్గరున్నప్పుడు 25 కిలోమీటర్స్ దగ్గరున్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది. దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సుహేబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు. ఆయన ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా 45 మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది. వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు 23కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జెడ్డా నుంచి హైదరాబాద్కు. ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారంని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ మనము ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు మన ఆఫీసర్స్ బాగా పనిచేసే వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. కూర్చోండి. తొందర తీసుకో సైడ్.